మేడపైన కూరగాయలు పండించి పెళ్లిళ్లకు సప్లై చేస్తారంటున్నావే, అసలు నీకేమైనా బ్రెయిన్ ఉందా? నువ్వు చివరి వరకు ఇలాగ ఉంటావు, అదే నా తలరాత. అది కాదు, మేమందరం కలిసి. అయ్యో, నువ్వేం చేయక్కలేదమ్మా, ఉన్నదే కాస్త పరువు మర్యాద, దాన్ని చెడగొట్టకు. ప్రెసిడెంట్ దగ్గర మొదలుపెట్టి కూరగాయల వరకు నన్ను అవమానించడమే నీ లక్ష్యమా? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వేం చేసినా అది బాగుపడదు. చేతిలో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, రిటైర్ అయ్యేంత వరకు ఒళ్ళు దగ్గర పట్టుకుని అది చేయి చాలు. ఏమన్నాడు? కష్టపడకు, ఉద్యోగం చేయి చాలు, రెస్ట్ తీసుకోమంటున్నారు. మావయ్య నా పేరు మీద లోన్ తీసుకోవాలి. షుగర్ ఓకే, లివర్ ఫంక్షన్ ఓకే, కొలెస్ట్రాల్ ఉంది. పరిగెత్తాలి. ఊరు వదిలి పారిపోవడానికా? మీ మేడ మీద ప్రాజెక్ట్ ఏమైంది? యాజ్ యూజువల్, ఈ మగాళ్ల ప్రాబ్లం వాళ్లకున్న ఈగో, సుపీరియారిటీ. ఆడవాళ్లు కొంచెం ఓకే, కానీ వాళ్ల ప్రాబ్లం డబ్బులు. పోనీ నేను లోన్ తీసుకుంటే డైలీ 4 కిలోమీటర్లు నడిస్తే, కొలెస్ట్రాల్ తగ్గించేస్తే 2 వారాల్లో మీ లోన్ కి నేను గ్యారంటీ ఇస్తాను. వినడానికి బానే ఉంది. ఇన్సూరెన్స్ లోన్ అంటే 40 ఏళ్లు దాటిన వాళ్ళనే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇమ్మంటారు. మరి ప్రాబ్లం ఏంటి? మీకు బీపీ ఉందన్న విషయం పేపర్లోనే వచ్చేసిందిగా. అయితే మనకి మీడియా సపోర్ట్ ఉందంటావు. తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరన్న కొరత నాకు లేదు. ఐఎమ్ బోర్న్ విత్ పెయిన్. నేను బాధలతో పుట్టాను జయ. ప్రసవానికి మించిన వేదన ఉండదంటారు. అంతకు మించిన పెయిన్ ఉందంటే అది తన భర్త తనని అవమానించినప్పుడే. నేను అది దాటేశాను. కష్టాలు నాకేం కొత్త కాదు. నడుస్తాను, కుదరకపోతే పరిగెడతాను. నువ్వు వెళ్ళమ్మా. నేను 40 ఏళ్ల పాటు టీచర్ ఉద్యోగం చేసిన వాడినేనమ్మా. ఏ ఒక్కరోజు కూడా ఆహార పదార్థాల గురించి, జీవితం గురించి కనీసం ఒక్క విద్యార్థి కూడా నేర్పించిందే లేదు. అన్నిటినీ విమర్శించటమే తెలివి అనుకుని మా తరమే నాశనమైపోయింది. కాని అందుకు ప్రాయశ్చిత్తంగా నేనే ఇంటింటికి వెళ్లి నువ్వు చెప్పిన దాంట్లో ఉన్న వాస్తవాన్ని వివరంగా చెప్పొస్తాను. అందువల్ల నువ్వు దేనికి దిగులు పడకు, ధైర్యంగా చెయ్యి. నీకు తోడుగా మేమంతా ఉన్నాం. మీ నిర్మాణాలు, భవనాలు ఓకేనా? థాంక్యూ. దేశ పురోగతిని చాటాలి. అవి ఎన్నో కోట్ల మందికి నివాసాలని గుర్తించాలి. నమస్కారం. ఇండియాలో ఉన్న టాప్ ఆర్కిటెక్ట్స్, మినిస్టర్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఆఫ్టర్ 14 years. హెడ్ అప్ వసంతి. ఒక రిక్వెస్ట్, చేతులు కడుక్కోవడం మర్చిపోకండి. ఇది మన మార్కెట్లో కొన్న వెజిటబుల్స్. ఎండోసల్ఫాన్, ఈకలాక్స్, క్లోరిడేన్, ఫంగిసైడ్, ఇంకొన్ని కెమికల్ కాక్టైల్స్ మీ చేతులకు అంటుకోనుంటాయి. లివర్, కిడ్నీ డిస్ఫంక్షన్, డిప్రెషన్, చివరికి క్యాన్సర్. ప్లీజ్ బీ వెరీ ష్యూర్ దట్ యు వాష్ యువర్ హ్యాండ్స్. ఆహారమే ఔషధం, ఆహారమే ఆరోగ్యం. మన పెద్దలు ఎలా బతకాలి, ఎలా తినాలని మనకి నేర్పించిన అలవాట్లే వాళ్ళు మనకిచ్చిన అమూల్యమైన ఆస్తి. తాను మాత్రం బతికితే చాలనుకోకుండా ఇది నాకు, నా పిల్లలకి, వాళ్ల పిల్లలకి, మునిముల వాళ్ళ దాకా ఆస్తులు రాసిచ్చిన తాతల కథలు కంచికెళ్లిపోయాయి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంది, టొమాటోలో విటమిన్ సి ఉంది, చిక్కుడులో ఫైబర్ కంటెంట్ ఉంది, వంకాయలో కాల్షియం ఉంది. వీటితో పాటు ఎండోసల్ఫాను, ఫ్లూరిడాను, ఇంకెన్నో ప్రాణాంతక రసాయనాలు ఇప్పుడు అన్ని కూరగాయల్లోనూ ఉన్నాయి. యాపిల్ తోల్లో న్యూట్రిషన్స్ ఉండేవి, ఇప్పుడు మైనవే ఉంది. విషం కలిపిన కాయగూరల ధర ఎక్కువ ఉన్నా విషం సబ్సిడీకి దొరికే ఏకైక దేశం మన దేశమే. మన బామ్మలకి 7 నుండి 10 మంది పిల్లలు ఉండేవారు.
అందర్నీ తల్లి మాత్రమే పెంచలేదు, పెంచడమూ కుదరదు, ప్రకృతి కూడా పెంచింది. ఇప్పుడు ఒకళ్ళిద్దరిని కని పిల్లల డాక్టర్ వెనక అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నాం. పోయిన తరం మనుషులకి ముసలితనమే జబ్బు. ఇప్పుడు పుట్టిన పసిపిల్లలకి హార్ట్లో ప్రాబ్లం. 5 ఏళ్లకే కళ్ళు జోడేసుకోవాల్సిన దౌర్భాగ్యం. 10 ఏళ్లకే డయాబెటీస్, ఆస్మా, క్యాన్సర్, ఇంకా ఎన్నో రోగాలు. మనం ఆరోగ్యంగా ఉండాలనుకోకుండా అందంగా ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలు మంచి స్కూల్లో చదవాలి, కార్పొరేట్ కంపెనీలో జాబ్, ఇల్లు, సేవింగ్స్ అంటూ లైఫ్ ని నెట్టుకుంటూ వస్తున్నాం. ఎందుకు మనం రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించట్లేదు? భూమిని నాశనం చేసి కాంక్రీట్ అడవిలో ఇల్లు కట్టి అది మనిషి ప్రాణాలతో ఉండే సమాధని కాలం మనకి రుజువు చేసే రోజు రాకూడదు. ఇదే సమయం. ఇప్పుడే మనం దీన్ని బాగు చేద్దాం. మన మట్టిని మనం నమ్ముదాం. ఇక మీద కట్టబోయే ఇంటి పక్కన ఒక చెట్టు, కాయగూరల మొక్కలు పెంచడానికి అట్లీస్ట్ 1 సెంట్ స్థలమైనా కేటాయించాలి. కట్టిన ఇంటి మేడ మీద గ్రీన్ హౌస్. వర్ష నీటిని ఆదా చేయడం ఎలా సాధ్యపడిందో అదే విధంగా ఒక్కో ఇంటి మేడ మీద గ్రీన్ హౌస్ కూడా సాధ్యమే. మిత్రులారా, చిన్న చిన్న విషయాలకి కళ్ళు తిరిగి పడ్డ నేను ఇంకో 7 రోజుల్లో ఒక పెద్ద పెళ్లికి సుమారు 2000 మంది భోంచేయగలిగిన స్వచ్ఛమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ ని మా ఆడవాళ్లందరూ కేవలం 10 ఇళ్ల మేడల మీద పండించి సప్లై చేయబోతున్నాం. మనం 2 విషయాలని వెంటనే చేయాలి. 1, తమ జీవిత కాలంలో ఒకరు ఒక వృక్షమైన పెరగడానికి విత్తనం నాటాలి. 2, మన పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఇంటి చుట్టూ గాని మేడ మీద గాని కూరగాయల మొక్కల్ని తప్పకుండా పెంచాలి. నేలని తల్లిగా భావించి ప్రకృతితో కలిసి బతికిన మన ముత్తాతల కాలాన్ని మనం తిరిగి తీసుకొద్దాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్స్. ఎప్పట్లాగా ఏదో ఒక మీటింగ్కి బయలుదేరి వెళ్ళినట్టే ఇక్కడికి వచ్చాను. ఇన్ఫాక్ట్ ఆహార పదార్థాల్లో కెమికల్ కలవకుండా ఉండేలా గవర్నమెంట్ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అంతకు మించి మీరు మాట్లాడిన ఆవేశపూరితమైన మాటలు ప్రజల్ని వెళ్లి చేరాలి. అందుకని శాసనసభలో సభ్యులందరికీ దీని గురించి వివరంగా చెప్తాను. ఇదొక విప్లవంగా మారాలి. అందుకు మీలాంటి వాళ్లే బాధ్యత వహించి సేవ చేయాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మంచిది. అందరికీ వెళ్ళొస్తాను. మావయ్య, మీటింగ్ పెద్ద సక్సెస్. మినిస్టర్ గారే లోపలికి వెళ్ళమ్మా. ఏంటి పూర్తిగా మారిపోయావు? 2 రోజులుగా తమరు స్కైప్ లో కూడా దొరకలేదు. బిజీ. మృదుల ఎక్కడా? తనకి ఎగ్జామ్స్. పక్కింటి వాళ్ళు మన తెలుగు వాళ్లే. వాళ్ళమ్మాయి మన అమ్మాయి క్లాస్మేట్స్. ఏం ప్రాబ్లం లేదులే. వెల్కమ్ టు ఐర్లాండ్. ఇప్పుడు సంతోషమేగా? 2వ తారీఖు బయలుదేరుతున్నాం. ఇవాటి నుంచే ప్యాకింగ్ మొదలు పెట్టాలి. సడన్ గా ఇప్పుడేంటి ఆఫీస్? 1 ఇయర్ లాంగ్ లీవ్ పెట్టేయి. తర్వాత సంగతి చూద్దాం. అది మాత్రమే కాదు, ఇప్పుడు నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. మేడ మీద చూసారా? చూశాను. అందరిళ్ళ మేడ మీద చూశాను. నాన్నతో కూడా మాట్లాడానులే. ఆయన చూసుకుంటానని చెప్పారు. లోనే పెద్ద ప్రాబ్లం కాదులే. అక్కడ ఫుడ్, క్లైమేట్ పెద్ద ప్రాబ్లంగా ఉంది. మృదుల బాగా సఫర్ అవుతోంది. తనని చూసుకోవడం నా వల్ల కావట్లేదు. నేను ఒక్కడినే అన్ని మేనేజ్ చేయలేకపోతున్నాను. ఎవరైనా మనిషిని పెట్టుకుందాం అనుకుంటే 50,000, 60,000 అడుగుతున్నారు. అది కూడా పార్ట్ టైమే వస్తామంటున్నారు. థ్యాంక్స్. దేనికి? ఇంత ఓపెన్ గా మాట్లాడినందుకు. ఒక మంచి పని మనిషి దొరుకుంటే వీసాకి అప్లికేషన్ కూడా పెట్టేవారు కాదు కదా. ఓ మేడం, ఈ మధ్య బాగా మాట్లాడడం నేర్చారు. 3 పూటలు వంట చేస్తూనే ఉంటే మొగుళ్ళకి బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు పెళ్ళాలందరూ మాట్లాడక తప్పట్లేదండి. మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు
నాతో మాట చెప్పుంటే బాగుండేది. సరే, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? చాలా మందితో కలిసి అందరికీ ధైర్యం చెప్పి ఒక కార్యం తలపెట్టాను. అది మధ్యలోనే ఆపేస్తే అస్సలు బాగోదు. నాకు కొంచెం టైం కావాలి. మృదుల, అమ్మకు అక్కడ రావడం ఇష్టం లేదంట. తెలీదు, నువ్వే అడుగు. ఇక్కడ నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, అక్కడికి రావడం కష్టమని నువ్వే చెప్పు. మృదులా, నువ్వు ముందు ఏడు పాపు. సరే, నేను నీతోనే ఉంటాను. వస్తాను, నేను వస్తాను. ఇదే మీ 1.5 ఎకరం వెజిటబుల్ ఫామా? మీరు మాట్లాడింది ఇవాళ హిందూలో ఆర్టికల్గా వచ్చింది. మన గవర్నమెంట్లో కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ మార్కెట్స్లోనూ రైడ్స్ మొదలు పెట్టేశారు. ఆడవాళ్ళందరూ కలిసి సాధించేశారు. గర్వంగా ఉందండి. పెళ్లికి ఇంకా 6 రోజులే ఉన్నాయి. ఇది మీ ఇంటి పెళ్లి అనుకోండి, మీరే అందరికి ఇచ్చేయండి. పెళ్లికి అందరూ తప్పకుండా రావాలి. అందరూ తప్పకుండా వస్తారు, కానీ నేను రావటమే కొంచెం కష్టం. ఎందుకంటే 2వ తారీఖున నా హస్బెండ్ తో ఐర్లాండ్కి వెళ్తున్నాను. కానీ 5వ తారీఖుల్లా కూరగాయలన్నీ మండపానికి వచ్చి చేరుతాయి. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసి వెళ్తున్నాను. అలాగా? పెళ్లికి మీరు కూడా వస్తే సంతోషించుకునేవాడిని. పర్వాలేదు, క్షేమంగా వెళ్ళరండి. వస్తానమ్మా. వస్తానండి. ఏంటి వసంతి సడన్ గా? మృదులా కోసమైనా నేను వెళ్లి తీరాలి. 1 year లీవ్ అప్లై చేశాను. అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఆలోచించాలి. గిరిజే ఒంటరిగా ఉంది. మీ ఇద్దరు ట్విన్స్ లాంటి వారు కదా. నీకు గిఫ్ట్ కొనిపెట్టాను, తీసుకురావడమే మర్చిపోయాను. మేడంకి నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది. పుస్తకమే కదా, తెలుగులోనే ఉంటుంది. చదివితే ఏమీ అర్థం కాదు, అంతేనా? అదేం కాదు, భయపడకండి. ప్రెసిడెంట్ ని మృదుల అడిగిన క్వశ్చన్. మృదుల ఫ్రెండ్ వాణి వాళ్ళది మా పక్కిళ్లే. తనే నాకు చెప్పింది. వసంతి, వసంతి, ప్యాక్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? భయపడకు, ఐర్లాండ్ లో అన్ని వెజిటబుల్స్ ఆర్గానికే. ప్రెసిడెంట్ ని మృదుల ఏమడిగిందో తెలుసా మీకు? తెలుసు. మనిద్దరం ఒకరోజు గొడవ పడినప్పుడు ఒక అమ్మాయి ఆశలు కలలు వివాహం అయిన తర్వాత ఎక్స్పైర్ అవుతాయన్నామంట కదా. అది విన్నాక అందులోంచే నువ్వేదో క్వశ్చన్ అడిగినట్టుగా తను చెప్పింది. నిజానికి ఆ క్వశ్చన్ కి హ్యాట్స్ ఆఫ్. అది ఇండియాలో 14 ప్రధానమంత్రుల్లో ఒకరిది మాత్రమే ఆడది. 15 రాష్ట్రపతుల్లో ఒకరిది మాత్రమే ఆడది. ఏ ఈ దేశంలో తెలివితేటలు అర్హత ఉన్న ఆడవారే లేరా? లేక వాళ్ల కలలకెవరైనా అడ్డుగా నిలబడ్డారా? హూ డిసైడ్స్ ది ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ఉమెన్స్ డ్రీమ్? ఇవాళ పలు రాష్ట్రాలలో ఆడవాళ్లే ముఖ్యమంత్రులు. ప్రజల కోసం పోరాడే పలు విప్లవకారులు ఆడవాళ్లు. వాళ్ళెవరూ వాళ్ల కలల్ని కోల్పోనూ లేదు, కన్నీళ్లలో కరిగిపోనూ లేదు. నేను ఐర్లాండ్కి రావట్లేదు. నన్ను చూసే కదా నా కూతురు అలాంటి ఒక ప్రశ్న అడిగింది. నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను. డయల్ చేసి ఇవ్వండి. మొదటిసారి మీ మాటకి అడ్డు చెప్తున్నాను. నేను మీ భార్యని. నా మీద మీకు ఏమాత్రం గౌరవం నన్ను అర్థం చేసుకోండి.
రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా గ్రీన్ హౌస్ అనబడే ఈ పథకం గొప్ప ఆదరణ పొందడానికి కారణం ఒక సాధారణ యూడీ క్లర్క్ గా పనిచేస్తూ తన పేరు మీదే లోన్ తీసుకుని తన నివాస ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఈ రోజు అందరికీ కనువిప్పు కలిగించిన వసంతికి ఈ శాసనసభ అభినందనల్ని కృతజ్ఞతల్ని తెలుపుకుంటోంది. ఈ రోజు మా మమ్మీ బర్త్డే. 2 ఏళ్ల క్రితం ఇదే పేజ్లో మా అమ్మ గురించి వచ్చిన జోక్స్ ని కమెంట్స్ ని చూసి నేను ఏడ్చాను. ఇవాళ అదే పేజ్లో ఆవిడ కూతురుగా నన్ను అందరూ గౌరవిస్తున్నారు. విషపూరితం కాని ఆహారం ఈ రోజు అందరి డైనింగ్ టేబుల్ మీద ఉండడానికి మా అమ్మే కారణమని నన్ను కూడా మెచ్చుకుంటున్నారు. ఫ్యూచర్ లో నువ్వు ఎవరిలా అవుతావని ఎవరైనా అడిగితే నా దగ్గర ఉన్న సమాధానం ఒక్కటే, మా అమ్మలా అవుతానంటాను. థ్యాంక్ యూ వసంతి ఫర్ బీయింగ్ మై మదర్. నేను 1 year గా మా అమ్మకి దూరంగా ఉంటున్నాను. నేను ఏడ్చినప్పుడు మా అమ్మ నాతో చెప్పింది, ఇక ఎదిగే ఆడపిల్లలు దేనికి ఏడవాలో దానికి మాత్రం ఏడిస్తే చాలని. అన్నిటికీ ఏడ్చే అలవాటు మా తరంతోటే పోవాలంది. అందరికన్నిటికీ మీరు సమాధానం కావాలంది. ష్యూర్ అమ్మా. ఇప్పుడు నాలో ఏదో తెలియని భయం ఉంది. మా అమ్మ లైఫ్ లో ఇది చాలా ముఖ్యమైన రోజు. ఆల్ మై విషెస్ ఆర్ విత్ హర్ బికాస్ టుడే షీ ఈస్ మీటింగ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నమస్తే. నమస్తే. ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ రోజు మా అమ్మ ఇక్కడికి వచ్చింది నేను అడిగిన ప్రశ్న వల్ల కాదు, ఆ ప్రశ్నకి సమాధానంగా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వాట్ ఇస్ దిస్? సారీ, మై రూమ్ కీ. మై హస్బెండ్. నమస్తే. నమస్తే. మై డాటర్ మిథిలా. హలో. Do take a seat. Are these your winter vacations? Yes, sir. We will be going back in 10 days. Oh. Have you been missing your mother? She doesn't let me miss her. 2 years ago, I wanted to meet an ordinary woman who asked me an extraordinary question. I was disappointed. Today, I'm meeting the same woman to discuss how to take a vision forward nationally. You fainted, but you woke up and you turned your lowest point into a starting point. Young man, you should be very proud of your wife. Tell me, in these past 2 years, which has been your happiest moment? Now, this moment. I believe you've resigned your job with the Revenue Department? Yes, sir. For a much greater cause, isn't it? Vasanti Ram Prasad, calling from Rashtrapati Bhavan. Oh, long journey, my friend. నన్నే నాకు పరిచయం చేసి ఢిల్లీకి వైజాగ్కి 3 hours అని తెలియచెప్పిన సూజన్ కి థ్యాంక్స్. No formalities. 1 month కి ఐర్లాండ్ ట్రిప్ వెళ్తున్నాను. అక్కడి నుంచి నేను నా హస్బెండ్ మృదులందరం యూరప్ కి వెళ్తున్నాం. ప్రపంచాన్ని చూడాలి కదా. ఓ గ్రేట్. నేను యూరప్ లోనే ఉంటాను. నన్ను మీట్ అవ్వాలి. తప్పకుండా. అన్నట్టు మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సూజన్. ఈ రోజే నా జీవితంలో మర్చిపోలేని రోజు. గౌరవంతో నా భర్తని నా కూతుర్ని తిరిగి తెచ్చుకున్నాను సూజన్. దిస్ ఇస్ వసంతి. హౌ ఓల్డ్ ఆర్ యూ? It doesn't matter. That's my girl.